హేమతో రోజాకు చెక్. రోజా పరిచయం అక్కరలేని పేరు. వైసీపీలో ఫైర్ బ్రాండ్. జగన్పై ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారు. జగన్ను ఎవరైనా ఏమైనా అంటే చాలు టక్కున వాలిపోయి చెడామడా వాయించేస్తుంటారు. అలాంటి రోజాకు ఇప్పుడు చెక్ పడబోతున్నట్లు సమాచారం. అది కూడా మరో సినీ స్టార్తో. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అసెంబ్లీలో అయినా బయట అయినా మాట్లాడిందంటే చాలు సంచలనమే. ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో రోజా ముందుంటారు. స్వతహాగా సినీ యాక్టర్ కావడంతో బోలెడంత చరిష్మా ఉంది. జబర్దస్త్తో ఆ ఇమేజ్ మరింత పెరిగింది. సో ఏం మాట్లాడినా మీడియా టాప్ ప్రయారిటీ ఇచ్చి కవర్ చేస్తోంది. పైగా మీడియాని మేనేజ్ చేయడంలో రోజా మిగిలిన వాళ్లతో పోలిస్తే ముందుంటున్నారు. అయితే ఒక్కోసారి రోజా వ్యవహారం పార్టీకి తీరని నష్టం చేకూరుస్తోంది. ఇప్పటికే ఏడాది పాటు సస్పెన్షన్కు గురైంది. స్పీకర్ను, సాటి మంత్రులను కామెంట్ చేయడం, ఆమెను దోషిగా నిర్ధారించి సభ నుంచి బహిష్కరించడం లాంటివి వైసీపీ ఇమేజ్ను దెబ్బతీశాయి. జగన్ కూడా పలుసార్లు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించినా రోజా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని సమాచారం. అందుకే రోజాకు ప్రయారిటీ తగ్గించి మరొకరిని తెర మీదకు తీసుకురావాలని జగన్ భావిస్తున్నారట. ఆమె ఎవరో కాదు, హేమ. అవును, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న హేమ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభంతో కలిసి కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ హేమను పార్టీలోకి ఆహ్వానించారట. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచి ఆమెను బరిలోకి దింపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆమె కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అది కూడా గోదావరి ప్రాంత వాసి కావడంతో జగన్కు మంచి ఆయుధం దొరికిందని భావిస్తున్నారట. హేమ కూడా మాటల్లో మేటి. రోజాతో పోలిస్తే హేమ అవసరమైతే హుందాగా, లేకుంటే అగ్రెసివ్గా మాట్లాడగలదు. ఇదే జగన్కు కావాలి. అందుకే రోజాను కాస్త స్లో చేసి హేమను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారట. సో త్వరలోనే హేమ లోటస్ ఫండ్ ఆఫీసులో ప్రత్యక్షం కావడం ఖాయంగా కనిపిస్తోంది.